వెల్కమ్ టు 7 ఫిజికల్ ఎడ్యుకేషన్. 8వ తేదీ 3వ నెల 2026 నెక్స్ట్ సండే 3వ టెస్ట్ని కండక్ట్ చేయబోతున్నాం. సండే 7 గంటలకి రాత్రి 7 గంటలకి కండక్ట్ చేయబోతున్నాం. టాపిక్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గేమ్ వచ్చేసరికి త్రోబాల్. హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఏమేమి మీకు సిలబస్ ఉందో దాన్ని గమనించుకోవాలి. ఏమేమి సిలబస్ ఉందో ఒకసారి మీరు గమనించుకున్నట్లయితే ఇంట్రడక్షన్, మీనింగ్, డెఫినేషన్ అండ్ స్కోప్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ ప్రెజెంట్ ఎరా. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ అబౌట్ ఫిజికల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ రిలేషన్షిప్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విత్ జనరల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యాజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఫౌండేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఐడియలిజము, ప్రాగ్మాటిజము, న్యాచురలిజము, రియలిజము, హ్యూమనిజము, ఎక్స్టెంటలిజము ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఇండియన్ ఫిలాసఫీ అండ్ కల్చర్, అదొక చూసుకోండి, ఇండియన్ ఫిలాసఫీ అండ్ కల్చర్ గురించి. నెక్స్ట్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్లో ఏ విధంగా ఉంది, వేదిక్ పీరియడ్, ఎర్లీ హిందూ పీరియడ్, లేటర్ హిందూ పీరియడ్, మెడియవల్ పీరియడ్, బ్రిటిష్ పీరియడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 1947. నెక్స్ట్ చూసినట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ గ్రీస్. నెక్స్ట్ జర్మనీలో, స్వీడన్, దీంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, గ్రీసు, జర్మనీ, స్వీడన్లో అనే దాని గురించి. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ అకాడాస్ అండ్ వ్యాయామశాలాస్, హెచ్విపి మండల్స్ ఇది. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్పోర్ట్స్ బాడీస్ మన ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి, వైఎంసిఏ, ఎల్ఎన్ఐపిఈ, ఎన్ఎస్ఎన్ఐఎస్, ఐఓఏ, ఏఐయు, ఎస్ఏఐ, సాయి, ఎస్ఏఎఫ్, ఎస్జిఎఫ్ఐ, పైకా, ఆర్జికేఏ, ఎస్ఏఏపి. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి చూసుకోవాలి, అంటే మన ఇండియాలో ఏమేమి స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఉన్నాయి దానికి సంబంధించి. నెక్స్ట్ పాలసీస్, స్కీమ్స్, అవార్డ్స్ దాంట్లో చూసుకున్నట్లయితే భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, అర్జున, ద్రోణాచార్య, రాజీవ్ ఖేల్ రత్న, ఏకలవ్య, ఝాన్సీ లక్ష్మీబాయి, అభిమన్యు అవార్డుల గురించి అడగడం జరిగింది సిలబస్లో. నెక్స్ట్ ట్రోఫీస్, కప్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఎట్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్స్లో ఆ ట్రోఫీస్, కప్స్ గురించి అడగడం జరిగింది మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బయోలాజికల్ సంబంధించి చూసుకున్నట్లయితే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి. నెక్స్ట్ జెండర్ డిఫరెన్సెస్, ఫిజికల్, ఫిజియోలాజికల్ అండ్ ఆంథ్రోపోమెట్రిక్, అంటే ఫిజికల్ డిఫరెన్స్ ఏ విధంగా ఉంటాయి, ఫిజికల్గా ఏ విధంగా ఉంటాయి, ఫిజియోలాజికల్గా ఏ విధంగా ఉంటాయి, అండ్ ఆంథ్రోపోమెట్రిక్ షెల్డన్ అండ్ క్రెస్మర్ వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు దాని గురించి. సైకలాజికల్ సంబంధించి టైప్స్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్ లెర్నింగ్ కర్వ్ లాస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్, యాటిట్యూడ్, ఇంట్రెస్ట్, కాగ్నిషన్, ఎమోషన్ అండ్ సెంటిమెంట్స్ దీని గురించి. నెక్స్ట్ సోషియోలాజికల్, సొసైటీ అండ్ కల్చరల్, సోషల్ యాక్సెప్టెన్స్ అండ్ రికగ్నైజేషన్, లీడర్షిప్, సోషల్ ఇంటిగ్రేషన్ అండ్ కోహెన్సివ్నెస్. నెక్స్ట్ గేమ్ కూడా చూసుకున్నట్లయితే త్రోబాల్. ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు ప్రతిదీ చదువుకునేటప్పుడు ఎలా ఉండాలంటే, ఇప్పుడు దీని గురించి చదువుతూ ఉంటారు మీరు దీని గురించి చదువుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మీనింగ్, డెఫినేషన్ అండ్ స్కోప్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివేశారనుకోండి, దానికి సంబంధించి టిక్ కొట్టేసుకోండి. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రజెంట్ ఎరా దాని గురించి చదివారా, దాన్ని టిక్ కొట్టేసేయండి. కాన్సెప్ట్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ అబౌట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మన సబ్జెక్ట్ మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అనుమానాలు ఏ విధంగా ఉంటాయి మన సమాజంలో అనే దాని గురించి దాన్ని చదివేశారా, దాన్ని టిక్ కొట్టేసింది. రిలేషన్షిప్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విత్ జనరల్ ఎడ్యుకేషన్, అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్కి జనరల్ ఎడ్యుకేషన్ మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంది దాని గురించి చదువుకున్నారా, అయిపోయిందా. ఇలా ప్రతి ఒక్క టాపిక్ చదివిన తర్వాత దానికి టిక్ కొట్టేసుకుంటూ ఉండాలి. దీని గురించి చదివామా, దీని గురించి చదివామా, దీని గురించి చదివామా, దీని గురించి చదివామా, దీని గురించి చదివామా అనేలాగా ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఫిలాసఫీ అండ్ కల్చర్ దీని గురించి మన దగ్గర ఉందా నోట్స్, లేకుంటే దాని గురించి ఎలా చదవాలి, ఇదంతా ఎందుకు మీకు ఇలా ఇస్తున్నానంటే టిక్ కొట్టుకోమని చెప్పి. మీరు ఇది అంతా కానీ మీకు సిలబస్ కాపీలో కనుక ఉన్నట్లయితే మీకు
ఓకే మన హిస్టరీ ఉంది, ఏదో మీ దగ్గర ఉన్న నోట్స్ చదివేసి అయిపోయింది హిస్టరీ అనేలాగా ఉంటారు. అలా కాకుండా ప్రతిదీ కూడా మీరు పిన్ టు పిన్ ప్రతి పాయింట్ సిలబస్ కాపీలో వాడు ఏమి ఇచ్చాడో ప్రతి పాయింట్ పిన్ టు పిన్ చదవడానికి ట్రై చేయాలి. ఆ విధంగా చదివితేనే మీరు రాబోయే రోజుల్లో కాంపిటీషన్లో ముందుంటారని నేను ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సండే రోజు అండి ఎగ్జాము 7 గంటలకి రెడీగా ఉండండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.